మేం మీ కంపెనీలో పార్ట్నర్షిప్ అడిగితే మీ ఆయన కుదరదు అన్నాడు. అప్పుడే మీరు మీ ఆయనకి ఫోన్ చేసి మాతో డీల్ వద్దని చెప్పారు. మా ఆయనకి నేనెప్పుడు కాల్ చేశాను? మేం మీ ఆఫీసులో ఉన్నప్పుడే చేశారు. మీరు చెప్పిందే ఫైనల్ అని మీ ఆయన చెప్పారు. మీరే మా డీల్ క్యాన్సిల్ చేయించారు. అందుకే ఆ డీల్ ఓకే చేయించుకోవడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. వీళ్ళు ఆఫీస్లో ఉండగా నేను జనాకి కాల్ చేశానని చెప్తున్నారంటే కాల్ చేసింది సుమతి అయ్యుంటుంది. మీరు అపార్థం చేసుకున్నారు. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు జనాకి కాల్ చేసింది నేను కాదు, విద్యాదేవి. విద్యాదేవి ఆవిడెవరు? జన వైఫ్. అది మీరు కదా? ఆ విద్యాదేవి కూడా జన వైఫే, రెండో పెళ్ళాం. అదేంటి ఇందాక జనార్దన్ గారి వన్ అండ్ ఓన్లీ వైఫ్ మహాలక్ష్మి గారు అని చెప్పారు, ఇప్పుడు మాట మారుస్తున్నారా? బుద్ధి తక్కువై అలా చెప్పాను. జనాతో ఫోన్లో మాట్లాడింది నేను కాదు, విద్యాదేవి. కిడ్నాప్ చేశామనేసరికి నాటకాలు ఆడుతున్నారా? నాటకం కాదు, నిజం. ఇప్పటిదాకా మీరే జనార్దన్ వైఫ్ అని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఎక్స్ట్రాలు చేస్తున్నారా? ఎందుకే మీరు జనార్దన్ వైఫా కాదా అని అన్నిసార్లు అడిగింది. హ! మీరు ఎందుకు అడిగారో నాకేం తెలుసు. అందుకే ఆలోచించి చెప్పమన్నాం. అన్నిసార్లు మీరే జనార్దన్ వైఫ్ అని చెప్పారు. ఓరి నాయనో, ఇలా ఇరుక్కుపోయానంటే దేవుడా ఏం చేయాలి? హ! ఇప్పుడు చెప్తున్నాను, నేను జనార్దన్ వైఫ్ని కాదు. కొడతావేంటి? అబద్ధం చెప్తే కొట్టమా? నేను చెప్పేది నిజం. ఆ విద్యాదేవి జనార్దన్ వైఫ్. ఏయ్, మళ్ళీ కొడతారేంటి? మీరే జనార్దన్ వైఫ్ మహాలక్ష్మి. ఇది ఫిక్స్. కాదంటే చంపేస్తాం. నిజం చెప్పినా కొడుతున్నారు, అబద్ధం చెప్పినా కొడుతున్నారు. పెళ్ళాన్ని పెళ్ళం కాదు అని కర్మ పట్టింది. ఇంతకీ జన ఏం చేస్తున్నాడో? మీరు కూర్చోండి అత్తమ్మా, నేను వడ్డిస్తాను. మీరు ఇలా రండి. మహాలక్ష్మిది తనని భోజనానికి పిలవలేదా? పిలవడానికి మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లో ఉంటే కదా మావయ్య. ఎక్కడికెళ్ళింది? బయటికెళ్ళినట్టుంది బావగారు. మీతో చెప్పి వెళ్ళలేదా? అంటే అర్చన నేను షాపింగ్కి వెళ్ళామన్నయ్యా, అప్పటికే వదిన ఇంట్లో లేదు. అవును బావగారు. ఇంట్లో బోర్ కొడుతుంటే నేను సినిమాకి వెళ్ళొచ్చాను బావా. నాకు కూడా మహాలక్ష్మి ఎక్కడుందో తెలీదు. పాపం పిన్ని, మనమంతా ఆఫీస్ కని షాపింగ్ కని సినిమా కని వెళ్ళిపోతే తను ఒంటరిగా ఇంట్లో ఉండలేక ఎటో వెళ్ళిపోయినట్టుంది. రోజు మహారాణిలా ఆఫీస్కు వెళ్లేదాన్ని ఇంట్లో కూర్చోపెట్టేశారు. ఎప్పుడు పనిచేసేది ఖాళీగా ఉండలేక ఎటు వెళ్ళిందో పాపం. నీతో ఆఫీస్కు రాలేకపోయినందుకు నిజంగా వదిన ఎంతో ఫీల్ అవుతుందన్నయ్య. టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవాలి కానీ టైం బ్యాడ్ అని ఫీల్ అయితే ఎలా చిన్నబావా? పిన్ని రెస్ట్ తీసుకునే మనిషి కాదు మావయ్య. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇంట్లో ఆఫీస్లో ఎప్పుడూ బిజీగా ఉండేది. మహా ఆఫీస్లో ఉంటే మన బిజినెస్ వేరే లెవెల్లో ఉంటుంది. మహాని కాదని ఈ విద్యాదేవిని ఆఫీస్కి తీసుకువెళ్తున్నారు. ఏ మాటకా మాట చెప్పాలంటే మహావదినలా ఈ విద్యాదేవి టీచర్ బిజినెస్ని డీల్ చేయలేదన్నయ్య. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చారు కాబట్టి ఆ మాట అంటున్నారు. లేకపోతే ఇన్నాళ్ళు విద్యాదేవి టీచరే కదా ఇంటిని ఆఫీస్ని చూసుకున్నారు.
నువ్వుండు సీత. ఏమండి, మహాలక్ష్మి ఆఫీస్కొస్తే నాకే అభ్యంతరం లేదు. నేనేం తనకి పోటీ కాదు. ఈ మాట అనిపించడం కోసమే వీళ్ళ ప్రయత్నం అత్తమ్మా. మహాలక్ష్మి అత్తయ్య కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది. పిన్ని ఇక్కడ లేనప్పుడు తన గురించి మాట్లాడక సీత. పాపం పిన్ని ఎక్కడుందో ఏమో. ఎందుకు ఇలా నన్ను కట్టేసి హింసిస్తున్నారు? డబ్బు కోసం మేము ఎలాంటి అడ్డమైన పనులైనా చేస్తాం. అందుకే ఆ విద్యాదేవి మీకు డీల్ ఇవ్వలేదు. ఏంటంటున్నారు? ముందు మా ఆయనకి ఫోన్ చేయండి. ఏదో ఒక రకంగా మీతో డీల్కి ఒప్పిస్తాను. జనార్దన్ మీ భర్త కాదన్నారు, ఇంకో వైఫ్ ఉందన్నారు. ఇంకొక వైఫ్ ఉంది. నేను కూడా జన వైఫ్ని. నిమిషానికో మాట మాట్లాడుతున్నారేంటి? ఒక మాట మీద ఉండరా మీరు? ముందేమో మీరే జనార్దన్ వైఫ్ అన్నారు, తర్వాత ఇంకో ఆవిడ ఉందన్నారు, ఆ తర్వాత మీరే ఆయన వైఫ్ అన్నారు. ఇన్ని రకాలుగా మాట్లాడితే మేము ఏ మాట నమ్మాలి? ఏం చెయ్యండ్రా నాయనా, మా ఇంట్లో అలాంటి స్టోరీ నడుస్తోంది. స్టోరీలు మీరు చెప్తూ మీ ఇంట్లో స్టోరీ నడుస్తుందంటారేంటి? ఈ స్టోరీ అంతా ఎందుకు? నేను జన వైఫ్ని కాదని నమ్మితే నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదలడం కుదరదు. అయితే జనాకి ఫోన్ చేయండి. సరే, మీకోసం కాకపోయినా మా కోసం చేస్తాం. ఇడియట్స్. ఎవరు డాడ్? ఆఫీస్కి వచ్చిన వెధవలు మళ్ళీ కాల్ చేస్తున్నారు. మెడబట్టి బయటికి గెంటేసినా వాళ్ళకి బుద్ధి రాలేదా? మళ్ళీ వాళ్ళేనా అండి? లిఫ్ట్ చేయకండి. వాళ్ళ నంబర్ బ్లాక్ చేయండి. రెండు సార్లు కాల్ చేశాం. మీ ఆయన కాని ఆయన మా నెంబర్ చూసి కాల్ కట్ చేస్తున్నాడు. అయితే నా సెల్ ఫోన్తో కాల్ చేయండి. మీ ఫోన్ ఎక్కడా? ఛీ! నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. ఒక పని చేయండి, మా ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేయండి. నంబర్ చెప్పండి. హలో, ఎవరండి? మీరెవరు? నేను రామ్ గారి భార్యను, జనార్దన్ గారి కోడల్ని. నా పేరు సీత. అవునా కోడలు గారు? మేము మీ అత్తగారిని కిడ్నాప్ చేశాం. మీ మావయ్యతో మాట్లాడాలి, ఒకసారి పిలవండి. ఏంటి కిడ్నాపర్ గారు, కామెడీ చేస్తున్నారా? కామెడీ ఏంటి? మీ అత్తయ్య మా ఎదురుగానే ఉంది. లేదు కిడ్నాపర్ గారు, మా అత్తయ్య మా ఇంట్లో మా మావయ్య పక్కన కూర్చుని భోజనం చేస్తుంది. జనార్దన్ గారి వైఫ్ ఇంట్లోనే ఉండి ఆయనతో కలిసి భోంచేస్తున్నారంట. మీరేమో మీరే ఆయన వైఫ్ అని చెప్తున్నారు. ఇంట్లో ఉన్నది మా ఆయన సెకండ్ వైఫ్, నేనే ఫస్ట్ వైఫ్ని. మీరు కిడ్నాప్ చేసింది మహాలక్ష్మిని అని చెప్పండి. మీరు ఫస్ట్ వైఫ్ అయితే మీ ఆయనతో మీరు ఆఫీసులో ఉండాలి గాని ఇంట్లో ఎందుకున్నారు? అంటే మీకు ఏ విలువ లేదన్నమాట. జనార్దన్ గారి రెండో వైఫ్కే విలువ ఎక్కువ అన్నమాట. మీ బొంద, మీ పిండాకుడు.
రోజు నేనే ఆఫీస్కి వెళ్తాను. హ, ఈరోజు నా బదులు అది వెళ్ళింది. ఫోన్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, నేను మహాలక్ష్మిని. ఎవరు? మహాలక్ష్మిని. ఆ? ఏ మహాలక్ష్మి? ఏయ్, మీ అత్తయ్యనే. నేను మీ మామయ్య వైఫ్ నని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు. నువ్వైనా చెప్పు. ఓహోహో, అర్థమైంది. మీకు ఆఫీస్లో జనార్దన్ గారి వైఫ్గా విలువ గుర్తింపు లేదని చెప్పి ఇలా ఎవరితోనో ఫోన్ చేయిస్తున్నారా? మీ పప్పులు నా దగ్గరేం ఉడకవు. పెట్టండి ఫోను. ఏయ్ ఏయ్, హలో సీత. ఏయ్, ఆ సీత కావాలని చేస్తోంది. కావాలని చేస్తుంది మీరు. కాసేపు జనార్దన్ వైఫ్ని అంటారు, కాసేపు కాదు అంటారు. అనవసరంగా మాకు పిచ్చెక్కిస్తున్నారు. మళ్ళీ 2 పడితే దారిలోకి వస్తుందిరా. మళ్ళీ నన్ను కొట్టారంటే చంపేస్తాను మిమ్మల్ని. నా గురించి తెలియక చేయి చేసుకుంటున్నారు. నేను కట్లు విడిపించుకున్నాను అంటే మీకు మూడుతుంది. ఛీ, ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడేం చేయాలి? నేను కిడ్నాప్ అయిన విషయం జనాకి తెలిసేది ఎలా? ఫోన్ చేసింది ఎవరు సీత? గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళు మామా. గుర్తింపు కోసం పోరాటం చేసేవాళ్ళ అంటే ఎవరు? మీలాంటి వాళ్లే చల్లహే. మేం పోరాటం చేయడం ఏంటి? మాకు కావలసినంత గుర్తింపు ఉంది. టక్కన మిమ్మల్ని గుర్తుపట్టే ఓ 10 మంది పేర్లు చెప్పండి. నువ్వు ఆగు చలపతి. నువ్వెవరి గురించి చెప్పావు సీత? ఎవరో లేండి మావయ్య, ముందు మీరు అన్నం తినండి. ఎవరో చెప్పొచ్చు కదా సీత. కొన్ని విషయాలు కొంతమందికి కొంతవరకే తెలుస్తాయి అత్తమ్మా. నాకు అంతే. ఏంటో సీత, నీ మాటలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు కూర్చో, భోంచే. పిన్ని ఎక్కడుందో, అన్నం తినిందో లేదో. ఈవిడేం చేద్దాం సురేష్? అనవసరంగా రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చినట్లున్నాం. అదే నాకు అర్థం కావట్లేదు నరేష్. కాసేపు జనార్దన్ వైఫ్ అంటుంది, కాసేపు వైఫ్ని కాదు అంటుంది. తను మొండిదైనా అయి ఉండాలి, లేదా పిచ్చిదైనా అయి ఉండాలి. ఈ పిచ్చోళ్లతో మొండోళ్ళతో మనకెందుకు? ఎలాగో ఎత్తుకొచ్చేసాం కదా, చంపేసి 4 ముక్కలుగా నరికేసి మూటగట్టి రోడ్డు పక్కన పడేసిపోదాం. రోడ్డు పక్కన మూట పడేస్తే డౌట్ వస్తుందేమో. కాల్చి బూడి చేస్తే బెటర్ ఏమో. రే, మీరు కిడ్నాపర్సా హంతకులా? నన్ను చంపుతానంటారేంట్రా? మొన్ననే చచ్చి బ్రతికొచ్చాను. అంటే నువ్వు దయ్యానివా? మనిషి రూపంలో తిరుగుతున్న ప్రేతాత్మవా? నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మనిషినే. నన్ను చంపితే మీకు డీల్ కాదు కదా, చిల్లి గవ్వ కూడా రాదు. నువ్వు బ్రతుకున్నా మాకు ఉపయోగం లేదు. ఎందుకు లేదు? నన్ను మీరిలా కిడ్నాప్ చేశారని మా ఆయనకి తెలిస్తే మీకు కోట్లు ఇస్తాడు. కానీ నువ్వు జనార్దన్ భార్యవు కాదు కదా, నీకోసం ఆయన ఎందుకు కోట్లు ఖర్చు పెడతాడు? నేను జనార్దన్ భార్యనే. ఆ విషయం మీకు ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇంటికి కాల్ చేస్తే ఎత్తి చావట్లేదు. ఈ టైంలో నాకు ఎవరు హెల్ప్ చేస్తారో కూడా తెలియడం లేదు. ఎస్, సిఐ త్రిలోక్ గారికి ఫోన్ చేయిస్తే పోలీస్ అని చెప్తే వీళ్ళు ఫోన్ చెయ్యరేమో. త్రిలోక్ గారు వస్తే నన్ను విడిపించడంతో పాటు వీళ్ళ ఎముకలు కూడా విరక్కొడతారు. రేయ్ రా. సార్, హెల్మెట్ ఎదురా? నడుచుకుంటూ పోయేవాళ్ళకి హెల్మెట్ ఎందుకు సార్? ఏంట్రా ఎక్స్ట్రా వాగుతున్నావు? తీ, డబ్బులు తీ. సార్ లేవు సార్. ఎక్కడ్రా? సార్, నిజంగా లేవు సార్. నేను ఒక నెంబర్ చెప్తాను, అతనికి కాల్ చేయండి. ఎవరి నెంబరు? అది నా వెల్ విషర్ నెంబర్. తను ఇక్కడికి వస్తే మొత్తం మ్యాటర్ క్లియర్ చేస్తారు. సరే, నెంబర్ చెప్పండి.
ఈరోజు పెద్దగా బేరాలు లేవేంటి? ఈ చిన్న చిన్నవి తప్ప ఒక్క జాక్ పాట్ కూడా తగలట్లేదు. హలో, ఎవరు? నేను సురేష్ని. నేను నరేష్ని. నేను త్రిలోక్ని. అయితే ఏంటి? మేము బిజినెస్ మ్యాన్ జనార్దన్ గారి వైఫ్ని కిడ్నాప్ చేశాం. కానీ ఆవిడ కాసేపు జనార్దన్ వైఫ్ అంటుంది, కాసేపు కాదంటుంది. అలా తల తిక్కగా సమాధానం చెప్పిందంటే ఆవిడ ఖచ్చితంగా సుమతి అయి ఉంటుంది. కిడ్నాపర్స్కి భలే దొరికింది. చెప్తా. ఆవిడ అలాగే ఉంటుంది. అంతా అబద్ధం. ఆవిడకి బుద్ధొచ్చేలా గట్టిగా 2 చెంపలు వాయించండి. బుగ్గలు బూరల్లా ఉబ్బిపోవాలి. త్రిలోక్ గారు, నేను మహాలక్ష్మిని. నువ్వు జనార్దన్ గారి వైఫ్ కాదని ఆ త్రిలోక్ కూడా చెప్పాడు. నేను ఎవరు అనుకునేలా చెప్పాడు. నాకు ఫోన్ ఇవ్వాల్సింది, నేను మాట్లాడేదాన్ని. ఇందాక ల్యాండ్ లైన్ ఫోన్కి కాల్ చేయించి మాట్లాడింది చాలదా? ఎవరే పిచ్చిదానా నువ్వు? మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నీ సంగతి ఇలా కాదు, ట్రీట్మెంట్ చేయాల్సిందే. ఈ పాటికి కిడ్నాపర్స్ సుమతికి బడిత పూజ చేసుంటారు. ఈ విషయం మహాలక్ష్మి గారికి చెప్పానంటే చాలా ఆనందపడిపోతుంది. నాకు 1,00,000 2 లక్షలు ఇస్తుంది. ఇప్పుడే వెళ్ళి విషయం చెప్తాను. పిన్ని బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. ఓసారి పిన్నికి ఫోన్ చేయండి డాడ్. మహా ఎప్పుడు ఇంతసేపు బయట ఉండలేదు. నాకేదో కంగారుగా ఉంది బావగారు. మొన్న మహావదనికి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి భయమేస్తుందన్నయ్య. అంటే మహాలక్ష్మి మళ్ళీ కనిపించకుండా పోతుందనే మీ కంగారు భయము? మహాలక్ష్మి అత్తయ్య ఏమైనా చిన్నపిల్ల బాబాయ్? పదే పదే కనిపించకుండా పోవడానికి? నువ్వు బాగు సీత, మీరు ఫోన్ చేయండి డాడ్. మహా ఫోన్ ఇంట్లోనే ఉంది బావగారు. ఫోన్ ఇంట్లో పెట్టి వదిన ఎక్కడికి వెళ్ళింది? పిన్ని ఫోన్ మర్చిపోయి వెళ్ళిందా, లేక కావాలని ఇంట్లో పెట్టి వెళ్ళిందా? ఫోన్ ఇంట్లోనే ఉందంటే మహా తనంతట తనే బయటికెళ్ళిందా లేక బలవంతంగా ఎవరైనా తీసుకెళ్లారా? ఊరుకో బావా, మా చెల్లాయిని ఎవరు తీసుకెళ్తారు? కంపదీసి మహాలక్ష్మి అత్తయ్య నిజంగానే కిడ్నాప్ అవ్వలేదు కదా? సుమతి కిడ్నాప్ అయింది. సుమతిని కుళ్ళబొడి చేయమని కిడ్నాపర్స్ కి చెప్పాను. విషయం వినగానే మహాలక్ష్మి గారు నా మీద డబ్బుల వర్షం కురిపిస్తారు. అబ్బా, ఈ రోజు మన టైం ఎంత బాగుందిరా. చాలే. ఆహా, ఏమినా భాగ్యము, ఓహో ఏమినా. మహాలక్ష్మి గారు, మహాలక్ష్మి గారు, సుమతి కిడ్నాప్ అయిందని ఆల్రెడీ వీళ్ళకి తెలిసినట్టుంది. అందరూ డల్గా ఉన్నారు. మహాలక్ష్మి గారితో మ్యాటర్ చెప్పేంత వరకు వీళ్ళ ముందు ఓవర్ యాక్షన్ చేయడం బెటర్.